కాలం కలిసి రాకపోతే ఓడలు బండ్లవుతాయి. దేశాన్ని ఏలే రాజులు సైతం సేవకులుగా మారిపోతారు. ఇక పేదరికం, దారిద్ర్యం కోరల్లో చిక్కుంటే బతకడం కోసం తాను చదువుకున్న విషయం మర్చిపోతారు. ఆత్మాభిమానాన్ని సైతం పక్కన పెట్టి భిక్షాటన చేయడానికి కూడా సిద్ధపడతారు. అందుకు ఉదాహరణగా నిలిచింది ఓ వృద్ధురాలు. ఉన్నత విద్యను అభ్యసించింది. అంతేకాదు మంచి క్రీడాకారిణి కూడా. ఇక ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం చేసి ఎంతో మంది భావి భారత పౌరులను తీర్చిదిద్దింది. సన్నని ముఖంతో మురికి బట్టలు ధరించి ఎడమ చేతిలో ఒక బ్యాగ్తో నైటీ వేసుకుని రోజంతా డస్ట్బిన్స్ చుట్టూ తిరిగే ఒక వృద్ధురాలు ఆ ప్రాంతంలో అందరికీ తెలుసు. ఆమె ఎవరో సాధారణ బిచ్చకత్తే అనుకుంటే పొరబడినట్లే. ఎందుకంటే ఆమె బావ ఒక మాజీ ముఖ్యమంత్రి. నమ్మకం కలగట్లేదు కదూ, కానీ నిజం. ఈ రోజుల్లో ఓ ఎమ్మెల్యే అయితే చాలు, ఆయన పేరు చెప్పుకుని ఎంతో మంది కోట్లకు పడగలెత్తే కుటుంబ సభ్యులున్నారు. ఎమ్మెల్యే వెంట తిరిగే బలగం ఉండని ఉంటుంది. అంతా కలిసి అందిన కాడికి దండుకోవడమే అసలు టార్గెట్. ఈ రోజుల్లో ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి మళ్లేసారి గెలుస్తారో లేదో తెలీదు. అందుకే అవకాశం వచ్చినప్పుడే తరతరాలకు సరిపడా సంపాదించుకోవాలి. కూర్చొని తిన్నా తరగని రీతితో డబ్బుని పోగేయాలి. ఇదే నేటి రాజకీయ నాయకుల అజెండా. అందరూ ఇలా ఉంటారని కాదు, ఇందుకు కొందరు మినహాయింపు నేతలు కూడా ఉన్నారు. అయితే జీవితంలో ఉన్నత హోదా, గౌరవం, పేరు ప్రఖ్యాతలు దక్కిన విధిరాతకు మాత్రం తల వంచాల్సిందే. డాక్టరేట్, క్రీడా అథ్లెట్, ఉపాధ్యాయురాలు, అంతకుమించి ఓ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా 10 ఏళ్లు పాలించిన వ్యక్తికి మరదలు. జీవితం ఎలా ఉంటుందో కనీసం ఆలోచించినా ఉన్నతంగానే ఉంటుంది. కానీ ఏమైందో ఏమో, అంతటి విద్యావంతురాలు ప్రస్తుతం ఫుట్పాత్ పై బిచ్చమెత్తుకుంటూ దుర్భర జీవితం గడుపుతున్నారు. అసలేం జరిగింది, ఎందుకు ఈ స్థితికొచ్చిందో మీరు చూసేయండి. ఒక్కసారి ఈ ఫోటో చూడండి. నెరిసిన జుట్టు, మాసిన దుస్తులతో కనిపిస్తున్న ఈవిడే స్వయానా ముఖ్యమంత్రి మరదలు. పైగా బాగా చదువుకున్న వ్యక్తి. పేరు ఐరా బసు. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య భార్య మీరా భట్టాచార్య సోదరి. ఆమె వైరాలజీలో పీహెచ్డీ చేశారు. ఇంగ్లీష్, బెంగాలీ 2 భాషల్లో చాలా స్పష్టంగా మాట్లాడగలరు. అంతేకాదు ఆమె రాష్ట్ర స్థాయి క్రీడాకారిణి కూడా. టేబుల్ టెన్నిస్, క్రికెట్ ఆడేవారు. ఆమె 2009 వరకు ఖరదార్ ప్రియనాథ్ బాలికల పాఠశాలలో లైఫ్ సైన్స్ టీచర్గా పనిచేశారు. అయితే మరో విషయం ఏమిటంటే, బుద్ధదేవ్ భట్టాచార్య మరియు మీరా భట్టాచార్యతో తన సంబంధం గురించి ఎవరైనా తెలుసుకోవాలనుకున్నప్పుడల్లా ఆమె చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటుంది. ఆమె టీచర్గా ఉన్నప్పుడు బావ బుద్ధదేవ్ భట్టాచార్య ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో బరానగర్లో ఉంటున్న ఆమె కర్దాలిలోని లిచూ బగాన్కు మకా మార్చారు. కొన్నాళ్లకి ఏమైందో ఏమో గాని ఆమె పరిస్థితి తారుమారైంది. ఇప్పుడు దున్లాప్లోని ఫుట్పాత్ పై జీవనం సాగిస్తోంది. ఆమె అలా జీవనం సాగించడంపై ఆమె పనిచేసిన ప్రియానాథ్ పాఠశాల హెడ్ మిస్ట్రెస్ కృష్ణకాళీ చందా స్పందించారు. ఐరా బసు మా పాఠశాలలోనే బోధించారు. పదవి విరమణ అనంతరం పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోమని చెబితే ఇంతవరకు ఆమె పత్రాలు సమర్పించలేదు. ఆమె ఎందుకు పింఛన్కు దరఖాస్తు చేసుకోలేదో తెలియదు అని పేర్కొన్నారు. అయితే ఉపాధ్యాయ దినోత్సవం నాడు మాత్రం ఐరా బసును కొందరు స్థానిక సంఘాల నాయకులు సన్మానించారు. పూలమాల, శాలువా వేసి సన్మానించారు. ఆ సమయంలో ఐరా బసు మాట్లాడుతూ, నన్ను ఎంతో మంది ఉపాధ్యాయులు, విద్యార్థులు గుర్తు చేసుకుంటున్నారు. ఇంకా నన్ను ప్రేమిస్తున్నారు. కొందరు నన్ను కౌగిలించుకొని కన్నీళ్లు పెడతారు అని తెలిపింది. బుద్ధదేవ్ భట్టాచార్య కుటుంబంతో ఉన్న బంధుత్వంపై ఐరా బసు మాట్లాడుతూ, ఉపాధ్యాయునిగా తన కెరీర్ ను ప్రారంభించిన సమయంలో బుద్ధదేవ్తో ఉన్న బంధుత్వాన్ని ఉపయోగించుకోవాలనుకోలేదని చెప్పారు. తన శక్తియుక్తులనే ఉపయోగించారని చెప్పారు. తమ కుటుంబాల మధ్య బంధుత్వం అందరికీ తెలిసిందే అయినా తాను వీఐపీ ఐడెంటిటీని కోరుకోలేదని అన్నారు. ఐరా బసు ఫోటోలు వైరల్ కావడంతో చాలా మంది సహాయం చేయడానికి ముందుకొచ్చినా ఆమె తిరస్కరించారు. తనకు డబ్బులు అవసరం లేదని, బతికితే చాలని అన్నారు. ఆ ప్రాంతంలోని స్థానికులు కూడా ఆమె ఎప్పుడూ డబ్బులు అడగడం లేదా తీసుకోవడం చేయరని అన్నారు. వీధి వ్యాపారుల నుంచి ఆహారం కొనుగోలు చేసి తింటుంది తప్ప డబ్బులు స్వీకరించదని తెలిపారు. ఆమె కొన్నేళ్లుగా ఫుట్పాత్ పైనే గౌరవంగా జీవిస్తోంది. నిజానికి ఒక్కసారి సీఎంగా పనిచేస్తే తమ కుటుంబాలే కాక తమ తరువాత 3 తరాలు కూర్చొని తినేలా సంపాదిస్తున్న నేటి రోజుల్లో ఇలాంటి వారు కూడా ఉంటారు అంటే అతిశయోక్తి కాదు. బుద్ధదేవ్ భార్య కూడా రిటైర్డ్ టీచర్. ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉండగా ఆయన భార్య టీచర్గా పిల్లలకు పాఠాలు చెప్పింది. ఇక బావ పదవిని గాని పేరుని గాని వాడుకోకుండా ఇలా బ్రతుకుతున్న ఐరా బసు గారి వ్యక్తిత్వం నిజంగా చాలా గొప్పది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోట్లు కూడబెట్టుకునే నాయకులకు ఈమెను చూసైనా బుద్ధి రావాలని కోరుకుందాం. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.